హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లోపలికైతే వచ్చేసానండి. ఇంక ఇక్కడ చూడండి, బెడ్షీట్స్ అనమాట. డబల్ బెడ్షీట్స్ 1000 రూపీస్ అండి. 3 సెట్స్, అది కూడా 3 బెడ్షీట్స్ అండ్ 6 పిల్లో కవర్స్ అని అయితే అంటున్నారు. ఇక్కడే కాదండి, చాలా ప్లేసెస్లో ఈ ఆఫర్ అయితే నడుస్తుంది. ఇంకా మనము చెక్ చేసుకుంటే, అన్ని ప్లేసెస్లో చెక్ చేసుకుంటే ఎక్కడో ఒక దగ్గర తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ట్రైన్ వెళ్తుంది. మనము నడవలేని వాళ్ళు, అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, అండ్ చిన్నపిల్లల్ని తీసుకుని ఉంటారు కదా, నడవలేకపోతే కనుక ఇంకా దీంట్లో అయితే వెళ్ళొచ్చు. బట్ ఎంతైనా మనము నడిచి స్టాల్ తిరిగింది డిఫరెంట్ ఉంటుంది, దాంట్లో నుంచి చూసేదైతే డిఫరెంట్ ఉంటుంది కదా. బట్ ఆ ఫెసిలిటీ అయితే అక్కడ ఉందన్నమాట. ఇంక ఇక్కడ ఒక హల్వా షాప్కి వచ్చామండి. ఇక్కడ మనకి 150 రూపీస్ పావు కేజీ హల్వా. అన్ని వెరైటీస్ ఉన్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి అనమాట. అంటే ల్యాక్స్ ఆఫ్ పీపుల్స్ డైలీ వస్తూ పోతూ ఉంటారు కాబట్టి ఐటమ్స్ అయితే అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. అక్కడ మనకి జాక్ ఫ్రూట్ హల్వా, పిస్తా హల్వా అండ్ మిక్స్డ్ ఫ్రూట్, అంజీరు, చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇంకా మనకి మిక్సింగ్లో ఏమంటే కూడా కొంచెం కొంచెం పీసెస్ కూడా సెట్ చేసి కూడా ఇస్తున్నారు వాళ్ళు. బాగుండే స్వీట్స్ అయితే, టేస్ట్ బాగుండే, మేమైతే చూసాం మేము అక్కడ. ఇంకా నెక్స్ట్ అక్కడ నుంచి అయితే మెల్లిగా కదలామండి. అక్కడ నుంచి ఇంకా డ్రెస్సెస్ దగ్గరికి వచ్చాము మేము. డ్రెస్సెస్, కుర్తీస్ అవి బాగున్నాయి ఇక్కడ కూడా. అంటే 300 నుంచే స్టార్ట్ అయిపోయాయి. స్కర్ట్స్ ఉన్నాయి, లాంగ్ స్కర్ట్స్, అది కూడా 300, 350లో ఉన్నాయి. క్వాలిటీ కూడా బాగుండే అక్కడ. ఇంకా మనం ఏంటంటే ఇవన్నీ, అంటే ఈ ఒక్కటే కాదండి, మనం ఎక్కడికి వెళ్ళినా ఇవైతే ఉన్నాయి, కొంచెం చూసి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, చిమ్నీస్ ఉన్నాయి, స్టవ్స్ ఉన్నాయన్నమాట. చిమ్నీస్ అండ్ స్టవ్స్ అంటే కిచెన్కి సంబంధించి. ఇంకా అక్కడికి వస్తే మనకి తిరిగి తిరిగి నడిచి ఒకరి కాళ్ళు నొప్పెడితే అక్కడ మసాజ్ చేసుకోవడానికి కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయండి అక్కడ సీట్స్. ఇక్కడ మనకి పాటరీ కలెక్షన్, ఇక్కడ మన మట్టి పాత్ర ఉన్నాయన్నమాట. ఇంక ఇప్పుడు దీంట్లో చేసుకుంటే డిఫరెంట్ టేస్ట్ ఉంటుందని ఈ మధ్య చాలామంది యూజ్ చేస్తున్నారు కదా. వితౌట్ లిడ్లో ఉన్నాయి అయితే 200 రూపీస్లో ఉందండి, అండ్ విత్ లిడ్ అయితే 300 అట్లా ఉన్నాయి. కొంచెం పెద్ద సైజ్ అయితే 350 అట్లా చెప్తున్నారు. కొంచెం మనం బేరం ఆడి తీసుకుంటే మనకు మంచి ప్రైస్ అయితే దొరుకుతుంది. అండ్ అక్కడ గ్లాస్ ఉంది కదా, అది ఈచ్ 50 రూపీస్ అని చెప్పాడు. మనకి ఇంకా తక్కువలో కూడా, మనం అడిగితే తక్కువలో కూడా వస్తుంది. మేము కూడా తీసుకోవాలనుకున్నాం, బట్ అది పట్టుకొని ఇంకా అంతా తిరగలేం కదా అని చెప్పేసి లాస్ట్లో తీసుకుందాం అనుకున్నాం, బట్ మిస్ అయిపోయాం మేము. ఇక్కడ చున్నీలండి, రాజస్థానీ కలెక్షన్ అనమాట. ఇక్కడంతా ఆ లేన్ మొత్తం అది మనకి 250 రూపీస్ అని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఈ చున్నీ సిల్క్ చున్నీ అనమాట, చాలా బాగుంది క్వాలిటీ. ఇంకా సిల్క్ కాబట్టి మనకి కలర్ అదైతే షేడ్ అవ్వదు. ఇంక ఇక్కడ అందులోనే ఈ చున్నీస్ కూడా ఉన్నాయి, కొంచెం హెవీ అనమాట. ఇక్కడ 350 నుంచి స్టార్ట్ అయ్యాయండి ఈ చున్నీస్. కొంచెం తక్కువ వర్క్ ఉంటే 350, ఇంకొంచెం హెవీ వర్క్ ఉంటే కనుక 500 రూపీస్ వరకు అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా కలెక్షన్ ఉన్నాయి. బట్ మ్యాచింగ్ డ్రెస్ అది కొంచెం చూసుకుంటే తీసుకోవడానికి బాగుండే అక్కడ. నాకు చున్నీస్ అయితే బాగా నచ్చాయి, బట్ మ్యాచింగ్ లేక నేనైతే తీసుకోలేకపోయాను నేను. ఇంకా అక్కడే పక్కన పిల్లలది కూడా షాప్ ఉండేయండి. పెద్దవాళ్ళది, పిల్లలది అన్నీ ఉన్నాయి. రాజస్థానీ కదా, చలో చూద్దాం మా కీరక్ అని చెప్పేసి అయితే అనుకున్నాను నేను. అక్కడ తను చూపిస్తుంది కదా, ఆ డ్రెస్ వచ్చేసి 700 అండి, మొత్తం విత్ చున్నీ ఉంది. అక్కడ మనకి 400 నుంచి కూడా డ్రెస్సెస్ ఉన్నాయి. ఇంక ఇది ప్యూర్ కాటన్ బాగుండే. లాస్ట్ తను 700 అని చెప్పింది. ఇంకా చాలా కలెక్షన్ ఉండే పిల్లలవి. ఇంకా అక్కడ చూపించేవే కాక ఇంకా తను బాగా మంచి కలెక్షన్ అయితే చూపించింది. ఇక్కడ వచ్చేసి మనకి పాకిస్తానీ స్టాల్ అనమాట వీళ్ళది. దీంట్లో మనకి ఇక్కడ కూడా 1500 రూపీస్ నుంచి ఉన్నాయండి. 1500 నుంచి స్టార్టింగ్ ప్రైస్ అనమాట వాళ్ళది. అంటే హెవీ డ్రెస్సెస్ ఉన్నాయి ఇక్కడ మనకి, విత్ కంప్లీట్ డ్రెస్ మెటీరియల్, విత్ చున్నీ, ప్యాంటు, చాలా హెవీ ఉన్నాయి. కొన్ని సింపుల్గా కూడా ఉన్నాయి. 15 నుంచి స్టార్ట్ అనమాట మనకి స్టార్టింగ్ ప్రైస్. ఇంకా అక్కడ నుంచి అయితే మెల్లిగా స్టార్ట్ అయిపోయాము. ఇంక ఇక్కడ చూడండి, మనకి షూ ర్యాక్ అండి అది. ఇది అయితే మన మెటల్లో ఉంటుంది కదా, అబ్బా చాలా ఇయర్స్ పడి ఉంటాయండి ఇది మనకి తీసుకుంటే. ప్రీవియస్లీ మేము కూడా యూజ్ చేసాం ఇది. 5 ర్యాక్స్ వచ్చేసి 5000 చెప్పాడు, 4 ర్యాక్స్ వచ్చేసి 4000 రూపీస్ చెప్పాడు. ఇంకా మనము తీసుకోవాలంటే మంచి, ఇంకా మనం అడిగితే ఇంకా ప్రైస్ ఇంకా తగ్గించవచ్చు కూడా. వీళ్ళది జీడిమెట్లలో ఉందంట. సో ఇది మాత్రం తీసుకుంటే కొన్ని ఇయర్స్ అయితే పడి ఉంటుందండి. అసలు ఈవెన్ మనం బయట పెట్టినా కూడా, ఎండ అది ఉన్నా కూడా ఏ ప్రాబ్లం ఉండదు, చాలా రోజులైతే పడి ఉంటుంది. దాంట్లో మనకి ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే పర్పుల్, బ్లూ, పింక్, ఎల్లో, గ్రీన్, చాలా ఆప్షన్స్ అయితే ఉండే. ఇంక ఇక్కడ మనకి చాలా రకాల పచ్చళ్ళు అయితే ఉండే. మనకి మామిడికాయలోనే 3-4 వెరైటీస్ పచ్చళ్ళు ఉండే. అవే కాకుండా మనకి పండు మిర్చి, నిమ్మకాయ, కాకరకాయ, ఉసిరికాయ, ఇట్లా చాలా రకాల పచ్చళ్ళు అయితే ఉండే. అండ్ పక్కనే అక్కడ మనకి మన ఇంట్లో చేసుకున్నట్టు ఆ మిక్చరు, బూందీ, చిప్స్, అవన్నీ రకరకాల ఫుడ్స్ అయితే అక్కడ ఉండే. అండ్ అక్కడే ఇంకా మనకి పక్కన మనకి ఇది క్రాకరీ కూడా ఉండే.
క్రాకరీ ఇంకా లోపలికైతే మేము వెళ్ళలేదు, పిల్లలతో కష్టం కదా అని చెప్పేసి. ఇంక ఇక్కడ ఈ స్ట్రీట్ అంతా మనకి టాప్సే అండి, ఐ మీన్ కుర్తీస్. ఇంకా ఇక్కడ ఈ ఎగ్జిబిషన్‌లో తెలిసిందే గదా! మోస్ట్‌లీ షాపింగ్ అంతా మన లేడీస్‌దే ఉంటది. గర్ల్స్ అండ్ లేడీస్. ఇంకా జెంట్స్‌కి అయితే పాపం ఏమీ ఉండవు. ఇంకా పిల్లలకి ఉంటాయి, ఇంట్లోకి సంబంధించినవే ఉంటాయి. జెంట్స్‌కి అయితే అసలు అక్కడ ఏమి ఉండవనుకోండి. వాళ్ళు పాపం మనకి ఇంకేముంటుంది, మనతో పాటు వచ్చి మనకి షాపింగ్ చేయించడమే వాళ్ళకొక పెద్ద పని ఇంకా అక్కడ. ఈ ఎగ్జిబిషన్‌కొస్తే మనకి ఫన్ను, వాళ్ళకైతే ఫ్రస్ట్రేషన్ అనుకోండి ఇంకా. అంతే కదా మరి. మనమైతే ఎంజాయ్ చేస్తామనుకోండి, ఇంకా ఎక్కడెళ్ళి ఏం తీసుకుందామా అనే దాంట్లోనే ఉంటాం కదా మరి. ఇంకిక్కడ ఇది చూడండి, లక్నో జ్యువెలరీ అని చెప్పేసి అయితే ఉందండి. ఇక్కడ మనకి 10 రూపీస్ నుంచి అయితే ఐటెమ్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా చైన్స్, పూసల దండలని, బ్యాంగిల్స్ అని, ఇయర్ రింగ్స్ అని, మేకప్ సామాన్లు, ఇంకా చాలా బ్యాగ్స్ అన్నీ ఉండేయండి దీంట్లో. 10 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉండే అక్కడ. ఇంకా మనకి చాలా, చాలా కలెక్షన్ అయితే ఉండే. కొంచెం నార్మల్‌గా గూడా ఉండే. ఇంకా 10 రూపీస్ నుంచి అంటే మనకు కొంచెం క్వాలిటీ సింపుల్‌గానే ఉంటది గదా! ఇగ సింపుల్‌గా ఉండే, కొన్ని మంచివి గూడా ఉండే అనుకుంటే. కొంచెం ప్రైస్ ఎక్కువున్నవి, కొంచెం బావుండే. అండ్ బ్యాంగిల్స్ కూడా బావుండే. బ్యాంగిల్స్ వచ్చేసి అంటే లక్నోది గదా! అక్కడ కలెక్షన్ గూడా ఉండే. మన ఇక్కడ కలెక్షన్ ఎట్లా ఉంటాయో అలాంటి కలెక్షన్ గూడా ఉండే అనమాట. చాలా అయితే ఉండే. నాకు అక్కడ చూపిస్తున్నారు గదా! చూడండి. కలర్స్ బావున్నాయి కదా! సో, చూసాం మేము. మేము గూడా అక్కడ చూసాం మేము. ఇంకిక్కడికొచ్చేసి నా ఫేవరెట్ ప్లేస్ అండి కాశ్మీరీ జ్యువెలరీ. నేనైతే ఇయర్ మొత్తం వెయిట్ చేస్తూ ఉంటాను నేను. ఎప్పుడు ఎగ్జిబిషన్ పడుతదా? ఎప్పుడెళ్ళి నేను కాశ్మీరీ జ్యువెలరీ తీసుకుందామా అని చెప్పేసి. బికాజ్ అది అక్కడ కాశ్మీరీ జ్యువెలరీ అయితే నా ఫేవరెట్ అండి. కొంచెం కాస్ట్ ఎక్కువుంటది. బికాజ్ అక్కడంతా ఏది మనకి సిల్వర్ అనమాట. ప్యూర్ సిల్వర్ అండ్ జర్మన్ సిల్వర్, ఇటాలియన్ సిల్వర్ అది ఉంటుంది. నార్మల్ సిల్వర్ కన్నా గూడా వాళ్ళు ప్రైస్ అయితే ఎక్కువ తీసుకుంటారండి. సో, ప్రైస్ ఎక్కువ ఉంటుంది గదా అని చెప్పి నేనైతే ఎవ్రీ టైమ్ ఒక్కొక్క ఐటెమ్ అయితే తీసుకుంటాను నేను ఎవ్రీ ఇయర్. అన్నీ ఒకేసారి తీసుకోలేము గదా! సో, ఒక్కొక్క ఐటెమ్ తీసుకుంటూ ఉంటాను. కొంచెం కలెక్షన్ అయితే యూనిక్ కలెక్షన్ ఉంటదండి. అక్కడ మన నార్మల్ షాప్స్‌లో మనం ఇక్కడ తీసుకునే దానికన్నా యూనిక్ కలెక్షన్ అయితే ఉంటది. ఇంకా అక్కడ ఈ ఒక్క స్టాల్ అంటే నేనిప్పుడు ఒక 1, 2 కవర్ చేశాను నేను. బట్ చాలా స్టాల్స్ ఉంటాయి అక్కడ. అందులో అన్నీ తిరిగి అక్కడ ఇంక నేను ఏదో ఒకటైతే చూసి తీసుకుంటానండి. మనకి నార్మల్ సింపుల్ ఇయర్ రింగ్స్ కూడా మనకి 1000 ప్లస్సే ఉంటది. చిన్న స్టడ్స్ లాంటివి కూడా 1000, 1500 ఉంటాయి. ఇంకా కొందరైతే అవి అంటారు చూసి, ఇక్కడ మనకి 100 రూపీస్‌లోనే వస్తది గదా! అని కూడా అంటారు. బట్ దీని యూనిక్‌నెస్ అనేది దీనికే ఉంటది. మన ఇక్కడ లోకల్ దానికైతే డిఫరెన్స్ అయితే ఉంటదనుకోండి. సో, చూడండి ఇక్కడ మనకి అన్ని రకాల చైన్స్ ఉంటాయి. బ్రాస్లెట్, ఇయర్ రింగ్స్ అండ్ మన సెట్స్, నెక్లెస్ అవన్నీ ఉంటాయి. నేనైతే తీసుకున్నానండి. ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అండ్ సెట్ కూడా తీసుకున్నాను. ఏం తీసుకున్నానో నేను ఇంకోసారి చూపిస్తాను మీకు. ఇంకిక్కడ ఈఫిల్ టవర్ బావుంది కదా! ఇక్కడ మనకి కొంచెం ప్లేస్ ఉంది. అక్కడ కూర్చోడానికైతే ఉంటుందనమాట అలసిపోయి వచ్చిన వాళ్ళకి. అండ్ పక్కనే ఒక పెద్ద గ్రౌండ్ ఉంది. అక్కడైతే అసలు చాలామంది ఫుడ్ తెచ్చుకొని తింటారనమాట. అక్కడ తినడానికి ఉంటుంది, పిల్లలు ఆడుకోవడానికి ఉంటుంది. అది చాలా పెద్ద గ్రౌండే ఉంటది. ఇంకా ఈ రోజుకైతే నేను ఇంతే కవర్ చేశానండి. యాక్చువల్లీ అక్కడ జెయింట్ వీల్, ఫుడ్ జోన్ అదంతా ఉంటుంది. అదంతా కవర్ చేయలేకపోయాను. నెక్స్ట్ టైమ్ ఒకవేళ టైం ఉంటే గనుక నేను చేస్తాను నేను. పిస్తా హౌస్ వచ్చేసింది చూడండి. అక్కడ హలీం ఉంది కదా! చూడండి ఎంత రష్ ఉన్నారో. ఇప్పుడు 10 అయిపోయింది. బట్ స్టిల్ ఎంత పబ్లిక్ ఉన్నారో చూడండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇంకా ఇది కంప్లీట్ చేసేస్తున్నాను నేను. నెక్స్ట్ వీడియో చేస్తే గనుక నేను మీతో మళ్ళీ కలుస్తాను నేను. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ బిందాస్ భాగ్య. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.